వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో. ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది. మనిషికి మద్దతు పలికే ఇంతటి మహాప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది. ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్క చెల్లెమ్మల కోసం, అవ్వ తాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా. కాబట్టే చెబుతా ఉన్నా, ఈ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది అని చెప్పి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజల ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. గట్టిగా కూడా గర్జించండి. మేమంతా కూడా సిద్ధమే.
పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో మోసగాళ్లను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు, ఏబిఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్ మీడియా అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే మీ జోబీలో ఉంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీల్లో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి. సెల్ ఫోన్ చేతికి తీసుకోండి. చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి సిద్ధమని చెప్పి గట్టిగా చెప్పండి. పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమా అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం మరో 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను సిద్ధం. మరి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాను. మీ అందరికీ తెలిసిన గుర్తే. ఈరోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు. అదేవిధంగా 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ నా పక్కనే ఉన్నాడు. కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు, నేను కూడా ముద్దుగా మామా అంటాను. కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుధమ్మ, డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు. జమ్మలమడుగు నుంచి
జమ్మలమడగ నుంచి నా సోదరుడు సుధీర్ నా పక్కనే ఉన్నాడు. కడప నుంచి నా మైనారిటీ సోదరుడు, నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను, అహ్మద్ బాషా కూడా పక్కనే ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు, మనందరికీ కూడా పితృ సమానుడు, మరీ ముఖ్యంగా నాకు పితృ సమానుడు మైదుకూరుకు రఘురామరెడ్డి అని నా పక్కనే నిలబడి ఉన్నాడు. ఇక మీ అందరికీ పరిచయస్తున్న నేను ఉన్నాను. మీ పులివెందుల అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డైన నా పైన, మన అందరి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల పైన ఉంచమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ వద్దంటా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు, కాబట్టి ఈసారికి క్షమించమని అడుగుతా ఉన్నా. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా